దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్లో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం అటు విందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. చక్కటి శ్రేష్టమైన విషయాన్ని, వాగ్దానాన్ని దేవుడు ఈ పూట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు అనే విషయం పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. అవునండి, నీ ముందునంటే సమస్యలకు వారికి అనగా ఆనాడు శత్రువులు, నేడు సమస్యలు. ఆ సమస్యలకు వాటికి భయపడకము, నిన్ను విడిపించుటకు, ఆ సమస్యల నుండి, ఆ కష్టం నుండి, ఆ బాధల నుండి నేను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా కూడా అవలీలగా వాటిని జయించగలుగుతాము, వాటి నుండి విడుదల పొందగలుగుతాం. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈనాడు ప్రస్తుతం ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో కానీ, ఎటువంటి రకమైన ఇబ్బందులతో నువ్వు కురంగి కృషించిపోయి నీరసించబడుతున్నావో కానీ, నా జీవితాలలో దేవుడు ఇచ్చే వాగ్దానము ఏంటంటే, నీవు సంతోషించడానికే, నీవు ఉల్లసించడానికే, నీవు ఆరోగ్యంగా ఉండడానికే. మనం బాగా గమనించుదాం. ఏ మనిషి మాట ఇచ్చినా కానీ అది నెరవేర్చబడదు, కానీ దేవుడు మాట ఇస్తే ఆ మాట తప్పక నెరవేర్చబడుతుంది. ఈ సత్యం మాటకి. ఆయన వాక్కు గొప్పది, ఆయన వాక్కు బలమైనది, ఆయన వాక్కు నిర్మలమైనది. ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు. మనుషులు మాట ఇస్తే తప్పుతారు, కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు. నిన్ను విడిపించటకు ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతావు, ఎందులో నువ్వు చిక్కుకొని పోయావు, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావు, ఆర్థిక బంధకాల్లో ఉన్నావా, అనారోగ్య బంధకాల్లో ఉన్నావా, చెప్పుకొని బాధ వేదంతో కృషించిపోతున్నావా, ఎటువంటి రకమైన సమస్య నువ్వు బాధపడుతున్నా, నా దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నిన్ను విడిపించుకుని నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడుగా ఉంటాను పో అని చెప్పట్లేదు, ఉంటే చెప్పట్లేదు. నిన్ను విడిపించడానికే నేను తోడుగా ఉన్నాను. ఎందుకు తోడుగా ఉంటాడు దేవుడు? నీకు విడుదల కలగడానికే. కుమారుడు భయపడుతున్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి పక్క నుండి నేనున్నాను పా అంటాడు. ఎందుకంటాడు? నేనున్నాను. ఇక నేను ఉండడం బట్టి ఏమైతే నీకు భయం ఉండదు. ఇక అదేవిధంగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీకు తోడుగా ఉంటే నీకు భయం ఉండదు. ఇక భయపడకము. చూడండి, భయపడకని ఈరోజు దేవుని బలపరుస్తున్నాను. ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో ఆ విషయం నుంచి నా దేవుడు నీకు విడుదల కలగజేయబోతా ఉన్నాడు. నమ్ము, వాగ్దానం నమ్ము. ఈ వాగ్దానం, ప్రభువా నేను ఈరోజు ఈ బంధకాల్లో చిక్కుకొని పోయా, నాకు విడుదల ఇచ్చేయండి, నేను భయంతో ఉన్నాను అని దేవుని ఒప్పుకోనండి. ప్రభువా నేను భయస్తున్నాను, పరిస్థితులను బట్టి చిటిమడి భయపడుతున్నానయ్యా, నన్ను విడిపించు ప్రభువా. మీ వాక్కును బట్టి నేను నమ్ముతాను, మీరు ఇచ్చిన వాగ్దానం నేను నమ్ముతున్నాను, నాకు సహాయం చేయండి అని దేవుని అడగండి, ప్రార్థించండి. వాగ్దానం ఎత్తిపట్టి, వాగ్దానము దేవుడితో మాట్లాడుతున్నాడంటే ఆ వాగ్దానం ఎత్తిపట్టి పలుమార్లు దేవుడితో అడగాలి. అడగకుండా మనం ఏం పొందుకోలేం. దేవుడు అడుగుడు మీకు ఇవ్వబడిన అన్నాడు. అడుగుతున్నావా? దేవుడిచ్చే వాగ్దానాన్ని నిత్యం అడుగుతున్నావా? ప్రభువా నువ్వు బైబిల్లో ఈ వాక్కు ఇచ్చావు కదా. ఇర్మియా 1వ అధ్యాయం 8వ వచనంలో ఆనాడు ఇర్మియాతో మాట్లాడిన మాట నాతో మాట్లాడుతున్నావు కదా ప్రభువా. నా పరిస్థితుల్లో నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా సమస్యలను చుట్టుముట్టాయి, బంధించబడిన స్థితిలో ఉన్నాను. ఎవరికి చెప్పుకొని బాధ వేదో కురిగిపోతున్నాను. ఎవరికైనా చెప్పుకున్నా కానీ ఈ సమస్యలు ఉన్నాయంటే నన్ను అవహేళన చేస్తారు, హేళనగా మాట్లాడుతూ అవమానిస్తారయ్యా అని దేవునిలో అడుగు. నువ్వు ఎవరికి చెప్పుకున్నా వేస్ట్. దేవుని చెప్పుకుంటున్నావా? ఏ మనిషి చెప్పుకున్నా కానీ, ఏ మనుషులతో మాట్లాడిన దానికంటే కూడా దేవునితో మాట్లాడు. ప్లీజ్, దేవుడితో మాట్లాడుతున్న రోజు నువ్వు దేవునిలో ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. వాగ్దానం ఎత్తిపట్టకుండా, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయకుండా మన కార్యం చూడలేము. ప్రభువా నీ వాక్కును బట్టి, నీ వాగ్దానం బట్టి సృష్టిస్తున్నానయ్యా. నీ వాక్కు ద్వారా నాలో ఉన్న భయం తీసేసింది వందనాలు తండ్రి అని దేవునికి కృతజ్ఞతలు చెప్పు, ప్రార్థించు. ఆయన వాగ్దానం బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి ఈ వాగ్దాన్ని నమ్ముతున్న జీవితం ఇది నెరవేర్చబడును గాక అని చెప్పేసి 4 సార్లు చెప్పండి. అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను విడుదల చేయడానికి దేవుడు దిగి వస్తాడు. ఓహో, నా కుమారుడు, నా కుమార్తె నా మాటను నమ్ముతూ ఉంది, నా మాట నాకు పలుమార్లు గుర్తు చేస్తూ ఉంది, నేను వీరి జీవితం అద్భుతం చేయాలి అని చెప్పేసి నీవు చేసే ప్రార్థన బట్టి దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఎంత గొప్ప ఆశీర్వాద వాగ్దాన వచనాలు దేవుడు తెలియపరుచున్నట్టుగా సంతోషంగా నమ్మి
ఈ వాగ్దాన ఫలం పొందుకున్నట్టుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రం. అద్భుతమైన శ్రేష్టమైన గొప్ప వాగ్దాన సందేశాన్ని మీరు నాకు వినిపింపజేసేందుకు వందనాలు చేస్తున్నామయ్యా. నీ కృప మాపై కుమ్మరించండి. నిన్ను విడిపించడానికి నేను తోడుగా ఉంటున్నాం. మేము బంధకాల్లో ఉన్నాం, మాకు విడుదల దయచేయండి. సమస్యల్లో ఉన్నాం, మాకు విడుదల దయచేయండి. కష్టంలో, నష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందులు, అనారోగ్యాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నామయ్యా. మాకు విడుదల దయచేయం వేడుకుంటే సహాయం మీరు మాట ఇస్తే మాకు తప్పక విడుదల కలుగుతుంది. మీ మాట ద్వారా, మీ వాక్కు ద్వారా మాకు విడుదల దయచేయమని ఈ దినమంతా ఈ గొప్ప శ్రేష్టమైన వాగ్దానం మేము పొందుకొని భయం లేకుండా జీవించే భాగ్యం మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నజరేయుని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.